పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ వివిధ సందర్భాల్లో రాజధాని గురించి మాట్లాడిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే విడుదల చేశారు. అమరావతిపై జగన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్ అధికారం రాగానే 3 రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును 5 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. కనీసం రాజధాని తీర్మానం కోసం జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇక మొన్నటి వరకు ఉత్తరాంధ్ర అన్న జగన్ ఇప్పుడు మావిగన్ అని అంటున్నారని అన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో జగన్ రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కంటిన్యూస్గా చేయాల్సిన వాటిని కూడా ఎక్కడ మీరు చేయకుండా మళ్ళీ మీరు అవి నాది అని క్రెడిట్ మీరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీ యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఏది మీరు అంటూ ఒక్కటి చేయకుండా ఉన్న ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి తరివేస్తూ ఒక భయానక విధ్వంసకరమైన వాతావరణం సృష్టించి అన్నీ చేసి ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకి మిమ్మల్ని మొత్తం పడిపోయేటట్టుగా చేసి కనీసం ఒక ప్రతిపక్ష హోదా కూడా మీకు రాకుండా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీరు ఎప్పటికి కూడా ఈ కుప్పిగంతులు పిల్లి మొగ్గలు కాకుండా ఎందుకు ప్రజలు అలా తీర్పిచ్చారు, ఏంటి మనం చేసిన తప్పేంటి, ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలని ఆలోచన లేకుండా మీరు ఇంకా ఇలా మాట్లాడుతుంటే నేను మొన్న గతంలో చెప్పినట్టుగా ఇది చరిత్రలో ఒక పార్టీ ఒకప్పుడు ఉండింది అని చెప్పుకునే పరిస్థితికి మీరు త్వరలోనే రాబోతా ఉన్నారు. మరి మీరు చూస్తూ ఉన్నారు, మీరు చేసిన అప్పులు, లక్షల కోట్ల అప్పులు, ఆ ప్రతి నెల వడ్డీలు, కనీసం 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ 20 నెలల్లో రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సమస్యలు చూస్తూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 పేరుతో చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఎన్నో కొత్త పథకాలతో ముందుకెళ్తా ఉన్నాం.